ఇటు హైదరాబాద్లోని హయత్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఒక భార్య ఉమారాణి అనే ఒక భార్యని తన భర్త ఆంజనేయులు హత్య చేశారు. ఇటు గొడవల కారణంగా ఇటు ఉమారాణిని భర్త చంపేసినట్టు తెలుస్తుంది. ప్రమాదవశాత్తు మరణంగా చిత్రీకరించేందుకు ఇటు ప్రయత్నం చేశాడు. ఉమారాణిని సుత్తితో కొట్టి చంపేసిన తర్వాత ఆమె తలపై పెయింట్ డబ్బా పడిందంటూ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశాడు భర్త ఆంజనేయులు. ఇటు కూతురు ఫిర్యాదుతోనే అసలు విషయం బయటకు వచ్చింది. ఇటు వినాయక్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పసు మామూల వినాయక్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త ఆంజనేయులుని ఇటు ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో భార్యతో గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత ఆ గొడవ సమయంలోనే ఇటు భర్త ఆంజనేయులు మనం రైట్ సైడ్లో బాక్స్లో ఆ భార్యకు సంబంధించిన ఫొటోస్ కనిపిస్తున్నాయి, భర్తకు సంబంధించిన ఫొటోస్ కనిపిస్తున్నాయి. ఇటు ఉమారాణిని ఇటు భర్త ఆంజనేయులు సుత్తితో అతి దారుణంగా కిరాతకంగా అతి దారుణంగా ఇటు ఉమారాణిని కొట్టి చంపేశాడు. దాని తర్వాత ఒక పెయింట్ డబ్బా పైనుంచి తన తలపైన పడి గాయపడింది అంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇది ఒక యాక్సిడెంట్ అని క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ కూతురికి అనుమానం వచ్చింది. కూతురికి ఎందుకో ఏదో తేడా కొట్టింది. పెయింట్ డబ్బా పడిపోయి మా అమ్మ చనిపోవడం ఏంటి, మా నాన్న ఏదో చేసి ఉంటాడన్న ఉద్దేశంతో మొత్తానికైతే ఆ కూతురు ఆ ఇష్యూని రేస్ చేసిన తర్వాత అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది.